తెలంగాణ బడ్జెట్ కి సంబంధించి మనం ఫోకస్ చేద్దాం. రేవంత్ సర్కార్ రెండోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది అనే టాక్ వినిపిస్తోంది. రెండు 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులకి పూజలు చేశారు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు వీటికి పూజలు చేశారు. పూజల అనంతరం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు భట్టి విక్రమార్క. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై బడ్జెట్ ని ఆమోదిస్తుంది మంత్రిమండలి. ఆ తర్వాత ఉదయం 11:02 డిప్యూటీ సీఎం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, రేవంత్ సర్కార్ రెండవసారి ఒక సంపూర్ణ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. సో ఈ బడ్జెట్ కి సంబంధించి ఎలాంటి హోప్స్ ఉన్నాయి? ఇది పూర్తిగా రేవంత్ మార్క్ బడ్జెట్ గానే ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా అదే. ఒక 5 నుంచి 6% మేర లాస్ట్ టైం బడ్జెట్ కంతా ఇంక్రీజ్ కాబోతుంది. 3,10,000 అంచనాతో ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే ప్రజాభవన్లో భట్టి విక్రమార్క బయలుదేరి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన భట్టి విక్రమార్కకు మంత్రులు స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లోనే కమిటీ హాల్ 1 అసెంబ్లీ కమిటీ హాల్ 1లో బడ్జెట్కి సంబంధించిన ప్రపోజల్ను ఆమోదించనుంది కేబినెట్ సమావేశమే. అంతకుముందు దాని తర్వాత కేబినెట్ మంత్రులందరితో కలిసి సీఎం అట్లాగే డిప్యూటీ సీఎం బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. సో మొత్తం మీదుగా అయితే ఈ బడ్జెట్ అంచనాలు సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని ప్రధాన అంశాలుగా తీసుకుని అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన RRRతో పాటుగా ఫ్యూచర్ సిటీ అట్లాగే మూసీ రీజనరేషన్కి సంబంధించిన అలొకేషన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంక్షేమానికి సంబంధించి ఇప్పటిదాకా మనం చూసుకునే అభివృద్ధి అనుకుంటే సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల 6 గ్యారంటీల అమలు కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం అయితే లభిస్తుంది. రైతు భరోసాకు సంబంధించి కానీ, లేకపోతే మహాలక్ష్మి 2,500 స్కీమ్ కానీ, పెన్షన్స్ ఇంక్రీజ్ చేయాల్సింది. సో దానికోసం కానీ ఈ అంశాలకు సంబంధించి వెల్ఫేర్కి సంబంధించిన ఇష్యూస్ మీద ప్రధానంగా ఫోకస్ చేయనుంది. దాంతోపాటు విద్య, వైద్యం అట్లాగే వ్యవసాయం ఈ 3 రంగాల మీద ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్గా ప్రభుత్వం ఇది ప్రజా బడ్జెట్గానే చూడాలనేది, దానిలాగానే ప్రొజెక్ట్ అవ్వాలనేది అయితే భావిస్తున్న నేపథ్యంలో చాలా కసరత్తు చేశారు. ఈవెన్ సీఎం కూడా చాలా రోజులు చాలా సమీక్షలు ప్రీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. హెక్టిక్ షెడ్యూల్లో కూడా బడ్జెట్ రివ్యూలను చేశారు. కాబట్టి చాలా వాస్తవికతకు దగ్గరగా ఈ బడ్జెట్ను రూపొందించినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.